ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 1వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ పౌర్ణమి, భృగు ఆసరే శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:22 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతిపారాయణము 008 8వ రోజు. ఈరోజు అర్జున విషాద యోగం మొదటి అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకముల వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 16వ శ్లోకం నుంచి పాడుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరా నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. 16వ శ్లోకానికి తాత్పర్యం: కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయం అను తన శంఖమును, నకులుడు సుఘోషమను, సహదేవుడు మణిపుష్పకమును మొదలగు వారందరూ వారి శంఖములను పూరించారు. ఇప్పుడు 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథా దృష్టద్యున్మో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత. గొప్ప ధనుర్ధారి కాశీరాజును, మహారథుడు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజును, అపజయమెరుగని సాత్యకియు తమ తమ శంఖములను పూరించారు. ఇప్పుడు 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పుధక్ పుధక్. 18వ శ్లోకానికి తాత్పర్యం: పృథ్వీపతే ద్రుపద రాజు, ద్రౌపదీ తనయులు మహాబాహుడు అభిమన్యుడు వీరందరూ వేరువేరుగా తమ తమ శంఖములను పూరించారు. 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. ఈ 19వ శ్లోకానికి తాత్పర్యం: ఆ అందరి శంఖముల ధ్వని అతి భయంకరమైనదిగా భూమి ఆకాశములు కంపించినవి. ఆ భయంకరమైన శబ్దము కౌరవుల హృదయాలను బ్రద్దలు చేసి భయకంపితులను చేసింది. ఇక ఈనాటి చివరి శ్లోకం 20వ శ్లోకం. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజా ప్రవృత్తే శస్త్రమాపాతే సంపాతే ధనురుద్యమ పాండవ ప్రవృత్తే శస్త్రమంపాతే ధనురుద్యమ్య
పాండవా. ఓ రాజా, ఆ సమయమున పాండసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమును నందు నిలిచి ధనస్సును చేతపట్టి బాణములను ఎక్కుపెట్టుటకు సిద్ధపడి శ్రీకృష్ణ భగవానునితో ఇలా అన్నాడు. మరి రేపటి రోజున మళ్ళీ పాడుకుందాం. రేపు అనగా రేపు శనివారం కాక ఆదివారం నుంచి మళ్ళీ ఈ తాళపత్ర గ్రంథం పారాయణం చేసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.